వాళ్ళ గ్రామంలో ఇలా కరువు ఏర్పడడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. మా అన్ని నియోజకవర్గాలలో మన సిద్దిపేట నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గంలో కాలువలు అయినాయి. మొత్తం కాలువలు అయినాయి. అన్ని నీళ్లు రెండు సార్లు నింపుకున్నారు. మన సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక్క కాలువ కూడా కాలేదు, ఇది వరకు నీళ్లు కూడా రాలేదు. దీని కొరకు కూడా కేటీఆర్ గారు కూడా దీని మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టుకోలేదు. అటేమో రెండు సార్లు నీళ్లు పోయినాయి, ఇటు నీళ్లు ఇడుస్తలేరు. మేము రైతులమందరం పోయి అక్కడ మన ఏది జక్కాపురము, మన గోపులాపురము అక్కడ దాకా పోయి మేము నీళ్ళేకేసి కచ్చుకుంటే మేము తెచ్చుడు, వాళ్ళు అక్కడ కట్టలు కట్టుడు, వాళ్ళతోటి మేము గొడవలు వాడు, మేమేమో లొల్లి పెట్టుకుంటూ అవుతుంది. ఇక్కడ కాలువలు అయినట్టయితే మాకు కాలువలు అయినట్టయితే మా నీళ్లు మాకచ్చు. అదే ఇక్కడ నుంచి సిరిసిల్ల నుంచి నీళ్లు పోతాయి. ఎటు పోతాయి? మన సిద్దిపేట నియోజకవర్గానికి, గజ్వేలికి, మన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పోతాయి. అక్కడ ఏం లొల్లులు ఉండయి. ఇక్కడ మా నీళ్లు మాకు ఇచ్చడానికి కూడా వాళ్ళకు శాతనైతే లేదు. ఇలా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు సిరిసిల్ల ఎంతో డెవలప్ అయిందని మాట్లాడుతారు. ఏం డెవలప్ అయిపోయింది? ఒక ఫ్యాన్ల కింద కూర్చుండి, సిరిసకాడ కూర్చుండి, రెండు చెట్ల చూసడానికే ఇలా గజబింకర్ రాజన్న మాట్లాడుతుండంటే ఆయన ఆత్మకు ఎరుకుండాలే. ఇట్లా వచ్చి ఊర్లో మన ఇట్లా రైతుల దగ్గర తిరుగుతుంటే అప్పుడు ఏర్పాటు ఇలా డెవలప్ అయిందని మాట్లాడటానికి కొద్దిగానే ఆయన ఆత్మకు అది ఉండాలి. ఆత్మ విశ్వాసం చేసుకోవాలి. గజబింకర్ రాజన్న ఏమంటుండంటే అది మహిళల ఆట డబ్బులు తీసుకోలేదు, అబద్ధం అంటుండు. ఆయన ఒకవేళ అబద్ధమైనట్టయితే మహిళలను కూర్చుండబెట్టుకొని ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లా మహిళలకు పావులా వడ్డీ వస్తుండే, ఇదివరకు ఆ పావులా వడ్డీలు లేవు, ఏవి లేవు. ఇంకొక విషయము, ఇవాళ వర్షాకాలం బియ్యము వల్ల అన్ని జోకాలే. ఎఫ్సీఐకి జోకేటి ఇదివరకు 1,38,000 మెట్రిక్ టన్నుల బియ్యము గవర్నమెంట్ ఇచ్చేటిది. అందుకు వాళ్ళు ఎన్ని ఇచ్చారంటే 8,300 చిల్లర బియ్యాన్నే ఇచ్చిర్రు. మిగతా బియ్యం ఎటు పోయినాయి? అటు రైస్ మిల్లులో లేవు, ఇటు గవర్నమెంట్ కి అప్పచెప్పలేదు. మళ్ళా అందులోకి పోతే రైస్ మిల్లు ఏమి లేవు. ఇదంతా దోపకంగా కనపడలేదా గజబింకర్ రాజానకు? ఇలా మాట్లాడుతుండు. కొంచెమన్నా చూసుకున్నా కూడా మాట్లాడాలి. ఇలా మన కేకే మహేంద్ర మాట్లాడుతుండే ఏం మాట్లాడుతుండ అంటే అవన్నీ అబద్దాలే, వట్టి బూటకం అంటుండు. బూటకమైనట్టయితే రావాలి, ఊర్ల పంట తిరగాలి, మహిళలను కూర్చుండ పెట్టుకోవాలి. అమ్మ మీకు పావుల వడ్డీ వచ్చిందా ఈ 10 సంవత్సరాల నుంచి? ఇచ్చిర్రా? ఎన్నిసార్లు ఇచ్చిర్రు అని అడగాలి. ఆయన ఏం అడిగిండు మరి? అది అడగక ఏదో చిరతకాడ కూర్చుండి మాట్లాడగానే కాదు అది. ఇలా కేటీఆర్ గారు కూడా ఏం చెప్తాడు? ఇప్పుడు కేసీఆర్ ఎక్కడికి పోతుండంటే నచ్చిందా? లంబడి తాండాలు ఎక్కడైతే వాళ్ళ భూములు ఉంటాయో అక్కడికి పోతాడు. లంబడి తాండాలు ఎక్కడ ఉంటాయి? ఎత్తు మీద ఉంటాయి, వాళ్ళ గుట్టలలో ఉంటాయి. అక్కడ బోర్లు ఎత్తే బోర్లు అప్పుడు పడేసాయి. ఇప్పుడు ఏదో ఒకటి ఎండిపోయింది అంటే లంబడి తాండాలకు పోతావు, కానీ రైతులు వేరే లేదా? వేరే దగ్గర రావాలి. ఎక్కడ భూములు ఎండిపోయినాయి, వారి వర్షాలు ఎండిపోయినాయి, అప్పుడు చూడాలి. అక్కడ పోతాడు కేటీఆర్, పోతాడు లంబడి తాండాలకి. నిన్న కేసీఆర్ పోతాడు లంబడి తాండాలకి. లంబడి తాండాలలో నీళ్లు ఉంటాయా ఇప్పుడు? అది సరే, నీళ్లు ఉండకపోవడానికి కారణం ఏంటిది? ఆ పాపం నీదే. వీళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎప్పుడు చలికాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు వర్షాలు పడతాయా? ఎవడన్నా చెప్పడానికైనా కొద్దిగా సిగ్గుండాలి. ఇక అట్లా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ రాలేదు కాబట్టి వాళ్ళు ఏదో బాగా రెచ్చిపోతున్నారు. ఏదైతే 4-5 సంవత్సరాల నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లు పోరాటం చేయడం జరిగింది. స్థానిక గౌరవ మంత్రి గారు, మొన్న మాజీ మంత్రి గారు సారంపల్లిలో రైతులకు పరామర్శించి ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నాడు. స్వయానా మేనేబావ కాన్స్టెన్సీ పక్కపొంటే ఉంటుంది. మాటిల్లు మేము సాక్షాలతో పాత్రికేయ మిత్రులను దోలుకపోయి సూచించినాము. పక్కపొంటి ఇలా స్వయానా మేనేబావ ఉంటాడు. ఆయన ఇరిగేషన్ మంత్రి, మీ మావనే మంత్రి ఉంటాడు. ఇక్కడ పక్కపొంటి కాలువలు కాలే. స్థానిక మాట్లాడమదు సర్పంచ్ గారు ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ గా ఆయన కొనసాగిండు. ఈ ఇద్దరు రైతులను మేము తీసుకుపోయినాం. ఇది ఒకటైతే 3 జిల్లాల్లో ఆమ్లెట్, సారంపల్లి, నేరెల్ల, మల్లాపూర్ చెరువులు నిండుతాయి. వాస్తవానికి మనం ఎక్కడ ఉన్నాము? ఇక్కడ చూస్తున్నాం, మీరు చూస్తున్నారు, ఇక్కడ ఆయకట్టు ఇక్కడ ఉన్నది. ఇద్దరు రైతులకి ఇస్తే అయిపోతుంది. ఇలా కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నారు. ఇది చేసింది ఆయనే. మళ్ళీ గజబింకర్ రాజన్న మాట్లాడతాడు. ఆయనకి ఏంటంటే పార్టీ నాకేమో చేస్తుంది, కేటీఆర్ నాకేమో చేస్తుంది భ్రమలు ఉన్నాడు. గజబింకర్ రాజన్న మానుకోవాలి. నీలాగా కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్
స్థానికంగా నిన్న మహేందర్ రెడ్డి గారు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు కంప్లైంట్ చేయడం జరిగింది. స్థానిక మండల ఫ్రెండ్ కానీ కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్త అందరి ఫోన్ ట్యాప్ చేసి వీళ్ళు అరెస్ట్ చేయడం దుర్మార్గమైన పని. 4-5 రోజుల్లో మీరు అందరూ బండారం బయటపెట్టి కోర్టుకు వెళ్తారు, అన్ని సాక్ష్యాలతో బయటపెడతాయి. మీకు ఆల్రెడీ కాలం మూడింది, కానీ రైతుల ఉసురు మీకు కలిగింది. అయినా మీరు రైతులతో చిలగాట మాడుకుని వాళ్ళు నమ్మరు, ఎందుకంటే అందరూ నవ్వుతురు. మీరు సారంపల్లిలో మాట్లాడిన విషయం తెలియత ప్రకృతి ఇచ్చిన కరువు కాదట, కాంగ్రెస్ ఇచ్చిన కరువు అట. కాంగ్రెస్ ఇచ్చిన కరువు అయితే ఇలా మీ మేనభావనే కదా పక్కపంటి ఉన్నది, రంగసాగర్ దగ్గరనే కదా. మరి కాలువలు ఎందుకు పూర్తిగా ఇద్దరు రైతులకు ఎందుకు పెండింగ్ డబ్బులు లేవు మీ దగ్గర? ఇయ్యే శాతే కాదు, మళ్ళీ బదినా మా మీద ఎందుకు? కరెక్ట్ కాదు. ఈ గజబింగ్ కార్యాలయం చెప్తున్నా, మీరు మండల పేరెంట్ కాకుండా మీరు ఏదో ఒక పదవికి ఆశపడుతున్నట్టున్నారు. మీ జిల్లా పేరెంట్ తనే ఏదో భ్రమలో ఉండి మీరు అట్లా మాట్లాడుతున్నారు. పార్టీ పదవుల గురించి మీరు మా మీద అవకత ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు అలా మాట్లాడడం మానుకొని ఫస్ట్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మేము కొట్లాడిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత టోనీ గారు కానీ మా అన్నగారు అందరం ఆధ్వర్యంలో మేము ప్రజల గురించి కొట్లాడినాం, అరెస్ట్ అయినాం. అలా చేయరు, తప్పులేదు. కానీ లేనిపోని ఆరోపణలు చేసి రైతులను మభ్యపెట్టి రైతుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు. రైతులంటే మాకు కూడా ప్రేమ ఉంది, మా గవర్నమెంట్ రైతులకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చే మాట్లాడుతున్నాం. ఏదో మీలాగా ఆఫీసులో కూర్చొని నలుగురు చైర్ల మీద కూర్చొని మాట్లాడతలేం. స్థానికంగా మా అందరం కలిసి కాంగ్రెస్ రైతులు ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడుతున్నాం. ఖబర్దార్, గజబింకరాన్ని మానుకోవాలి. నీకేం పదవులు రావు, మీ సారే ఇంటికాడ ఉన్నాడు, మీకు ఇంక పదవులు రావు. మీ సార్ ఏమన్నా 38 వచ్చిన జిల్లా ప్రెంట్ భ్రమలో ఉంది మాట్లాడుతున్నారు మా మీద. శివాజీలు మానుకోజరా ఖబర్దార్. ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఉగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబాయ్ సబ్స్క్రైబ్ అట చేసేయి, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా, అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అయ్య బాబాయ్ ఫోన్ లోకి వచ్చేది అట చేసేయి నువ్వు.